అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 3వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితంలో ఎదురవబోయే సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ప్రతి ఒక్క రకమైన సమస్యలకు కూడా పరిష్కారం అయితే లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఈరోజు గ్రహాల అనుకూలత చాలా మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. మరియు పనులన్నీ చాలా ప్రణాళికాబద్ధంగా పూర్తవుతాయి. మీలోని విశ్లేషణాత్మక సామర్థ్యం పెరిగే క్లిష్టమైన పనులకు కూడా సులభంగా పరిష్కార మార్గాలు లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా మంచి అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రయత్నాలకు తగిన ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయి. సామాజికంగా మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మరియు ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత, సంతృప్తి అయితే కలుగుతాయి. నేటి దినఫలాల ప్రకారం ఈరోజు మీకైతే ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ కూడాను అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంది కనుక పొదుపు విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది. విలాసాలకు దూరంగా ఉండడం భవిష్యత్తులో ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవచ్చు. ఎప్పటి నుండో మీకు ఆగిపోయిన పాత బాకీలు కూడా వసూలు కావడం వల్ల కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. మరియు ఆర్థిక పరిస్థితులు తొలగిపోతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాల మేరకు మీరు కాస్త సలహాలు తీసుకున్నట్లయితే నష్టాల నుండి బయటపడే అవకాశం ఉంది. వృత్తిపరంగా ఈరోజు మీకు ఎంతో బాగుంటుంది. మీ యొక్క పనితీరు పై అధికారులకు ప్రత్యేకంగా గుర్తించి ప్రశంసిస్తారు. కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందబోతుంది. దీనివల్ల పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క సృజనాత్మకత, ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ మీకు ఊపిరిపోస్తాయి. మరియు వృత్తిలో మీ యొక్క స్థానాన్ని మరింత పటిష్టం చేస్తాయి. నిరుద్యోగులకు నచ్చిన రంగంలో అయితే ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసంగా పాల్గొనండి. కుటుంబ వాతావరణంతో ప్రశాంతంగా ఉంటుంది. మరియు సభ్యుల మధ్య ఘర్షణ ఉన్నా కూడా తేలికపాటి చిన్నపాటి విభేదాలు సామరస్యంగా పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మీరు చర్చించేటప్పుడు మీ మధ్య ఉన్న చిన్న అనుబంధం కూడా బలపడుతుంది. అలాగే పిల్లల యొక్క పురోగతి కూడా మీరు తీసుకునే నిర్ణయాలకు సానుకూల ఫలితాలను లభించబోతాయి. వారి యొక్క విజయాలు మీకు ఎంతో ఆనందాన్ని చేకూరుస్తాయి. సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి దైవ దర్శనాలకు లేదా విందు వినోదాలలో పాల్గొనడం కూడా జరుగుతుంది. తద్వారా మీకు అలసట మాయమవుతుంది. ఆరోగ్యం పట్ల ఈరోజు మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక బయట ఆహారానికి దూరంగా ఉండడం, సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల శారీరక దృఢత్వాన్ని అయితే కాపాడుకోవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా లేదా ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు కొత్త ఉత్సాహం మరియు ఏకాగ్రత లభిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపించినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఎంతైనా మీకు సమస్యలను పెద్దవి కాకుండా ఉంటాయి. విద్యార్థులు తమ యొక్క చదువు పట్ల మరింత శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏకాగ్రత లోపించడం వల్ల ముఖ్యమైన అంశాలను మర్చిపోయే ప్రమాదాలు ఉన్నాయి కనుక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కష్టపడితేనే ఆశించిన ఫలితాలను సాధించగలరు. బద్ధకాన్ని వదిలి మీరు చదవడం అలవాటు చేసుకోవడం ఎంతైనా మంచిది. విదేశాలలో చదువుకునేవారు విద్యార్థులకు ఈరోజు కొన్ని సానుకూల మార్గాలు కూడా కనబడబోతున్నాయి. అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవడం ఎంతైనా మంచిది. గురువుల సలహాల మేరకు పాటించడం వల్ల మీ యొక్క సందేహాలు నివృత్తి అవుతాయి. మరియు విద్యారంగంలో
మీరు గొప్ప పురోగతిని కూడా సాధిస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది. కొత్త విక్రయాలు లేదా ఒప్పందాల వల్ల ఆదాయం మరింత పెరిగే అవకాశం కూడా బలంగా కనబడుతుంది. మార్కెట్లో మీ వస్తువులను మంచి గిరాకీ ఉండడం వల్ల మీ యొక్క బ్రాండ్ వస్తువులైతే విలువ పెరుగుతుంది. కొత్త కస్టమర్లకు పరిచయం అవుతారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వారికి ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడి మీ యొక్క నిర్ణయాలు వేగంగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. పాత బాకీలు వసూలు కావడం వల్ల మీకు నగదు లభ్యత పెరిగి వ్యాపార విస్తరణకు మంచి అనువైన పెట్టుబడులు కూడా సమకూర్చుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు ఎంతో ఆహ్లాదకరమైన రోజనైతే చెప్పుకోవచ్చు. మరియు మీ యొక్క భాగస్వామితో మధురమైన క్షణాలను పంచుకోబోతున్నారు. మనసులో మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల మీ మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి అనుబంధం అనేది మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగడం వల్ల మీ బంధంలో కొత్త ఉత్సాహం అయితే నిండుతుంది. మరియు పెళ్లి గురించిన చర్చలు కూడా జరుగుతాయి. ప్రయాణాల విషయంలో ఎంతైనా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, అనవసరమైన ప్రయాణాల వల్ల శారీరక అలసట కలగడం ఇవన్నీ కలుగుతుంటాయి కనుక వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం అనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఆర్థికంగా నిలదొక్కుకోబోతున్నారు. ఆస్తి వివాదాలు ఉంటే మహిళా మధ్యవర్తి జోక్యంతో అవి పరిష్కారమై మీకు రావాల్సిన వాటా సక్రమంగా అందుతుంది. కోర్టు కేసులు లేదా న్యాయపరమైన వివాదాలు ఎదుర్కొంటున్న వారికి ఈరోజు ఊరట లభించే వార్తలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. మీ వైపు న్యాయం ఉన్నందున మీకు తీర్పు అనుకూలంగా వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండడం ఎంతైనా అవసరం. న్యాయ నిపుణుల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మరియు ప్రత్యర్థుల ఎత్తుగడలను కూడా మీరు తెలివితేటలతో తిప్పికొట్టబోతున్నారు. పాత వివాదాలు మీకు రాజీ మార్గంలో పరిష్కారం అవ్వడం వల్ల మానసిక ప్రశాంతత మరియు ఉపశమనాన్ని పొందగలరు. దైవ చింతనలో గడపడం వల్ల మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరియు ఎదురవ్వబోయే ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల మీలోని ఆలోచనలన్నీ తొలగిపోయి కొత్త ఉత్సాహం అయితే కలుగుతుంది. సానుకూలతగా ఉంటారు. దాన ధర్మాలు చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరియు సమాజంలో మీ యొక్క ప్రతిష్ట మరింత పెరుగుతుంది. భగవంతునిపై భారం వేసి మీరు చేసే ప్రతి పనిలో దైవ సహాయం అందుతుందని గట్టిగా నమ్మడం వల్ల సత్ఫలితాలు అందుతాయి. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారైతే కనుక ఈరోజు సానుకూల ఫలితాలు లభిస్తాయి. భూమి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో లాభాలు చేకూరుతాయి. కొత్త ఇంటి నిర్మాణానికి లేదా మరమ్మతులకు సంబంధించిన చర్చలు కూడా ఈరోజు ఫలప్రదం అవుతాయి అయితే చెప్పుకోవాలి. పనులు వేగవంతమవుతాయి. ఆస్తిపత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండడం వల్ల మరియు సంతకం చేసే ముందు అన్ని వివరాలు సరిచూసుకోవడం చాలా ముఖ్యం. వారసత్వ ఆస్తికి సంబంధించిన చర్చలు సఫలమై మీకు రావాల్సిన వాటా సక్రమంగా లభించే అవకాశం ఉంది. ఈరోజు ఈ యొక్క రాశి గల వారి యొక్క అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ. మీరు ధరించడం వల్ల ఎన్నో ఏకాగ్రతగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఇది మీ సానుకూలతను విజయాలను అయితే తీసుకువస్తుంది. పచ్చరంగు వస్తువులను ఉపయోగించడం వల్ల బుధగ్రహ అనుకూలత మీకు లభిస్తుంది. మీ పనుల్లో వేగం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ రుమాలు లేదా ఆకుపచ్చ వస్త్రాలు మీరు వెంట ఉంచుకోవడం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది. అపరిచితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది కనుక తెలియని వ్యక్తులతో అనవసరమైన చర్చలకు దిగపోవటం ఎంతైనా ఉత్తమమని అయితే చెప్పుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో ప్రవర్తన మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నా కూడా మీరు నిగ్రహం పాటించడం ఎంతైనా అవసరం. కొత్త పరిచయాల విషయంలో కాస్త ఆలోచించి వ్యవహరించడం, మీ వ్యక్తిగత విషయాలను ఎవరికి వెల్లడించకుండా ఉండడం చాలా మంచిది. మోసపోయే ప్రమాదాలు ఉన్నందున అపరిచితులు ఇచ్చే ఆఫర్లకు మీరు దూరంగా ఉండడం మీ గౌరవ మర్యాదలను సొమ్ముని కాపాడుతుంది. సాయంత్రం వరకు మీకు ఒక శుభవార్త అందబోతుంది. ఇది మీ మనసులో ఆందోళన పోగొట్టి కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. ఉద్యోగంలో మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కొన్ని మార్పులు లేదా బదిలీలకు సంబంధించిన సానుకూలత సమాచారం అయితే మీకు అందబోతుంది. సంతానానికి సంబంధించిన విజయాలు లేదా వారి యొక్క పురోగతి గురించి వినడం వల్ల మీకు కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. రోజు చివరిలో మీకు వచ్చే ఈ వార్త కష్టాలన్నీ మర్చిపోయేలా చేస్తుంది. భవిష్యత్తుపై మీకు మరింత నమ్మకాన్ని పెంచుతుంది. వ్యక్తిత్వ వికాసం పట్ల మీరు ఈరోజు ప్రత్యేక ఆసక్తి చూపబోతున్నారు మరియు మీ యొక్క లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మీ యొక్క జ్ఞానం పెరగడమే కాకుండా వృత్తిపరంగా కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. మీ యొక్క నాయకత్వ లక్షణాలు మెరుగుపరుస్తాయి. ఆత్మగౌరవాన్ని అయితే కాపాడుకుంటూనే వినయ విధేయతలతో ఉండడం వల్ల సమాజంలో మరియు మీ కుటుంబంలో మీ యొక్క విలువ గుర్తింపు పెరుగుతాయి. ఇంటి నిర్మాణానికి లేదా మరమ్మతులకు సంబంధించిన పనులు ఈరోజు ఊపందుకుంటాయనైతే చెప్పుకోవచ్చు.
అవసరమైన ధనం మీకు అందుతుంది. గృహోపకరణాలు లేదా విలాసవంతమైన వస్తువులు కొనడం వల్ల ధనం ఖర్చు చేస్తారు. ఇంటి కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇస్తుంది. సాయంత్రం తర్వాత మీరు విన్న శుభవార్త వలన మీ ఇంట్లో కుటుంబం అంతా ఆనందంగా ఉల్లాసంగా అయితే గడపబోతున్నారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది, ఎటువంటి పరిహారాలు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలనేది. తప్పకుండా మీరు పనిచేసే ప్రతి పని మొదట్లో గనక రేపటి రోజున మీరు హనుమాన్ చాలీసా పఠించటము లేదా వినడం ద్వారా ఆంజనేయ స్వామి విగ్రహానికి దండం పెట్టి మీరు సింధూరాన్ని సమర్పించి తమలపాకు పూజ, వడమాల ఇటువంటివన్నీ వేయడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ పోయి, శత్రుభయాలన్నీ పోయి మీకు విజయం చేకూరుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీకు కోతులు కనిపించినచో మీరు కోతులకు అరటిపండ్లు తినిపించిన వల్ల మీకు ఏ దోషాలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా మనం చెప్పిన పరిహారాలన్నీ పాటించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.